తీగలాగితే డొంక కదులుతోంది. 2 దశాబ్దాలుగా ఓ నేత సాగించిన అరాచకాలను ఓ సామాన్య కార్యకర్త తవ్వి తీస్తున్నాడు. పేదలను, బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపిన ఆ ఎమ్మెల్యే చిట్టా విప్పుతున్నాడు. సామాన్య రైతు నుంచి నయా భూస్వామిగా మారిన ఎమ్మెల్యే తీరును చూసి అధికారులు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఇప్పుడెందుకు తీగ లాగాల్సి వస్తోంది? ఆయన సాగించిన అక్రమాలపై అధినేత చర్యలు తీసుకుంటారా? ఆయన మృదు స్వభావి, వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడు. ఏడాదికి 2 సార్లు స్వామిమాల ధరించి పాదయాత్రలు చేయటం ఆయనకు అలవాటు. ఇంటికొచ్చిన వారికి భోజనం పెట్టి పంపించటం గౌరవంగా భావిస్తాడు. ఇవన్నీ నానానికి ఒకవైపు మాత్రమే. కానీ ఇప్పుడు మరో కోణం కూడా బయటికొస్తోంది. తన కుటుంబ సభ్యులు బినామీల పేర్లతో 1000 ఎకరాల భూములను కాజేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అధికారుల విచారణలో ఎమ్మెల్యే అవినీతి అంతా ఇంతా కాదని తేలిపోయింది. దానికి సంబంధించి చర్యలకు కూడా అధికారులు ఉపక్రమిస్తున్నారు. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండే రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు భూ కబ్జా ఆరోపణల్లో చిక్కుకోవటం సంచలనంగా మారింది. ఓ సామాన్య కార్యకర్త తన పార్టీ కోసం చేసిన పోరాటం చివరికి ఆ ఎమ్మెల్యేను చక్రబంధంలోకి నెట్టింది. ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచిన కొద్ది మందిలో అమర్నాథ్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. మొదట్నుంచి వైఎస్ కుటుంబంతో అనుబంధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో తనకు సీట్ ఇవ్వకపోయినప్పటికీ ఏమాత్రం అసంతృప్తికి గురికాలేదు. ఎందుకంటే జగన్ తనకు ఏం కావాలన్నా చేస్తాడన్న నమ్మకం. 2019 ఎన్నికల తర్వాత అమర్నాథ్ రెడ్డిని జెడ్పీ చైర్మన్ గా చేశారు జగన్మోహన్ రెడ్డి. తాను నమ్మిన వారు ఎంత విచ్చలవిడిగా అక్రమాలు చేసినా జగన్ అస్సలు పట్టించుకోరన్న విమర్శలున్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి వ్యవహారం. జెడ్పీ చైర్మన్ గా 5 కోట్ల జిల్లా పరిషత్ నిధులను తన ఎస్టేట్ అభివృద్ధి పనులకు వాడుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ రెడ్డి జగన్ వెంట నడిచారు. జగన్ కోసం రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిచారు. 2014లో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డికి 2019లో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వైసీపీ నాయకుల అక్రమాలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే అమర్నాథ్ రెడ్డి ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి కాదు. ఎవరితోనూ తగులు పెట్టుకోడు. కాబట్టి కూటమి పెద్దలు అమర్నాథ్ రెడ్డిపై పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ స్థానికంగా టీడీపీ నాయకులను, కార్యకర్తలను గతంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో టీడీపీ కార్యకర్తలే ఆయనపై పోరాటానికి సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణపల్లికు చెందిన సురేష్ నాయుడు అనే వ్యక్తిని భూమి ఇవ్వలేదన్న నెపంతో అమర్నాథ్ రెడ్డి హత్య చేయించారన్న ఆరోపణలు అప్పట్లో భారీగానే వినిపించాయి. అయితే దానిపైన ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. రాజంపేటలో ఉండే చాలా మంది టీడీపీ లీడర్లతో అమర్నాథ్ రెడ్డికి లోపాయికారిగా సంబంధాలున్నాయి. ఇదిలాగే కొనసాగితే పార్టీకి నష్టమని భావించిన సుబ్బనరసయ్య అనే కార్యకర్త అమర్నాథ్ రెడ్డి అక్రమాలపై సాక్ష్యాధారాలతో అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. దాంతోపాటు చంద్రబాబు, లోకేష్లకు కూడా ఇవే ఫిర్యాదులు అందటంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పేదల పేరుతో మంజూరైన డీకేటీ భూములను ఆక్రమించుకుని 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారు అమర్నాథ్ రెడ్డి. అందులో 1 సెంటు భూమి కూడా అమర్నాథ్ రెడ్డిది కాదని ఆధారాలతో సహా టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు తీగలాగుతున్నారు. ఆకిపాడు, మందపల్లి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను అమర్నాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. వాటిలో 40 ఎకరాలకు రిజిస్టర్ కూడా చేసుకోవటంతో అధికారులు ఆ రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేశారు. అలాగే కొంతమంది దళితుల పేరుతో మంజూరైన ఇండ్ల స్థలాల్లో స్కూల్ నిర్మించినట్లు అమర్నాథ్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. టీటీడీ నిధులతో ఎస్టేట్లో ఆలయాన్ని నిర్మించుకుని తను సొంతంగా ఆలయం నిర్మించినట్లు చలామణి చేసుకుంటున్నారట. అలాగే పేదలకు మంజూరైన ఇండ్ల స్థలంలో కళ్యాణ మండపం నిర్మించాడన్న విమర్శలు ఉన్నాయి. కాగా గడిచిన 20 ఏళ్లుగా ఇంతటి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏ ప్రభుత్వాలు కూడా అమర్నాథ్ రెడ్డి జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. ఇప్పుడు తవ్వే కొద్దీ ఆయన అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి.
మరోవైపు గోపాల్ రెడ్డి కాలనీ, రంగారెడ్డి కాలనీ, అమర్నాథ్ రెడ్డి కాలనీల పేరుతో కొంతమంది ఎస్సీలకు ఐడి ప్రూఫ్లను తయారు చేసి వారిని ప్రతి పథకానికి లబ్ధిదారులుగా చూపించి ఆ లబ్ధి మొత్తాన్ని ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ భాగోతం మొత్తం ఇప్పుడు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నా ఆయన మాత్రం భూమి కావాలంటే తీసుకోండి అంటూ చేతులెత్తేస్తున్నారట. కానీ తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పలేకపోతున్నారట. మొత్తానికి అమర్నాథ్ రెడ్డి విషయంలో ప్రభుత్వం అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపితే పెద్ద అవినీతి భాగవతమే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన భూభాగోతాలను వెలికితీసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు దీనిని ఒక నిదర్శనంగా చూపాలని రాజంపేట టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే అందుకు చంద్రబాబు సమ్మతిస్తారా? పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తారా లేదా వేచి చూడాలి.